కుల వ్యవస్థను పెట్టి నా దేశాన్ని తొక్కి తొక్కి ఇలాంటి పోరంబోకు కథలు పుస్తకాల్లో రాసి కులాల వారీగా ముక్కలు చేసి సమాజాన్ని నాశనం చేసింది సనాతన ధర్మం. మీకు శత్రుభయం వస్తే శూద్రుడైన శివాజీ అవసరం. దేశం చేతికొస్తే రాజ్యాంగాన్ని రాయడానికి శూద్రుడైన అంబేద్కర్ అవసరం. కానీ వీళ్ళెవరూ దేవునికి ధ్యానం చేయకూడదు, దేవుని దగ్గరకు వెళ్ళకూడదు. అంతే కదరా సిగ్గు లజ్జా మానవులేని మతోన్మాద కుక్కల్లారా. మహామేధావి అయిన అంబేద్కర్ ఈ సనాతన మూర్ఖత్వానికి చర్మగీతం పాడటానికి రాజ్యాంగం రాసి సమానత్వ దిశగా దేశాన్ని నడపడానికి ప్రయత్నిస్తే 15 సంవత్సరాల నుండి రాముణ్ణి రామాయణాన్ని అడ్డుపెట్టుకుని రాజ్యాంగాన్ని తొక్కేసి నా దేశాన్ని 1500 సంవత్సరాలు వెనక్కి తీసుకుపోయారు కదరా. ఎందరో సంస్కర్తలు వచ్చినా, మిషనరీలు పనిచేసినా, పుస్తకాలు రాసినా, గేయాలు పాడినా, గాయాలు భరించినా నేటికీ శూద్రులు బట్టలిప్పి వీధుల్లో తిప్పబడుతున్నారు. వాళ్ళ మానాలు పోతే కేసులవ్వవు, వాళ్ళ ప్రాణాలు తీస్తుంటే ఆపేవాళ్ళుండరు. వారి పక్షంగా గొంతెత్తితే దాన్ని కోస్తారు, మీడియాని కొనేస్తారు, మతం అడ్డుపెట్టి అందరి నోర్లు మూయిస్తారు. ఇదిరా మీ వ్యూహం. నేటికీ నా దేశం ఇలానే ఉండిపోవడానికి, ఇదే కొనసాగితే నా దేశం ఇంకా ఇంకా నైతికంగా దిగజారిపోవడానికి ఒకే ఒక్క కారణం రామాయణం. అందుకే ఫీనెహాస్ చేస్తున్నాడు దీనితో రణం. శూద్రుడని ముద్ర వేయబడిన సోదరుడా, నీపై ఆ ముద్ర వేసింది సనాతన ధర్మం. నిన్ను అంతకంతకు తొక్కింది రామాయణం. ఆ విషయం మర్చిపోకు. కళ్ళు తెరిచి చదవండ్రా ఒక్కసారైనా రామాయణం.